ఎకరానికి 6,000 ఇచ్చే రైతు భరోసా సంవత్సరానికి 12,000 వర్తించదు. అందులో మేము కొద్దిగా సాటిలైట్ ద్వారా గుర్తించిన వాటిని మమ్మల్ని ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళు ఆ రాళ్ళు బోర్డులు ఫ్లాట్లు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి అవి సాగులో ఉన్నాయా లేదా అన్న పేర్లైతే తీసుకోవడం జరిగింది. ఆ పేర్లను నేను చదివి వినిపిస్తాను. నీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఇంత కాదు ఏరియా ఉన్నది ఏరియా అని చెప్పేసి చెప్పడానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికి వీలున్నది. సమయంతో దీన్ని మేము ఫైనలైజ్ చేయడం ఉంటుంది. మేమైతే మా ఓన్ డిసిజన్ ఏముండదు. ఇది ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పొచ్చు, మేము పేర్లు చదువుతామండి. ఇది ఫైనల్ లిస్ట్ కాదు. కదా మన సర్వే చేసింది, మన పేర్లు అయ్యి నువ్వు అన్న కార్యదర్శి మన సర్వే చేసింది కూడా ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చింది, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కరికి ఊళ్ళో ఎంతమంది ఒక్క తప్ప చెప్పు ప్రతి ఒక్కరు ఆయనకి లబ్ధిదారు దానికోసం ఇన్ని మాట్లాడాడు. ఇది ఎందుకు చెప్పు? ఇన్ని అన్నావు కదా, మరి ఇది ఎందుకు చెప్పు? అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి పంచాయతీ తీసపై ఫేస్బుక్ చెప్పేది నువ్వు ఆ లిస్ట్ మీరు రాసి చెప్పేది నువ్వే చదివించారు, దానికి చదివించారు. అందులో ఉన్నాయి కూర్చొని మా వాళ్ళు తీసేస్తారు. భూములు ఉన్నాయి, నువ్వు చెప్పినా చెప్పకుండా పోతాయబ్బా. కాదు సెలెక్షన్ కాదు తీసేస్తారు కదా సార్. మరి ఎట్లా సెలెక్ట్ చేసారు మరి సార్? మీరు పంపిస్తేనే కదా ఫైన్ వచ్చేది. ఒకటి సార్ ఆన్లైన్లో ఉండే కదా, మీరు పంపిస్తేనే కదా ఇది గెలిచి వాళ్ళకి మీరు పంపిస్తేనే కదా సార్ వచ్చేది. నా ఇంటి పక్కన ఇచ్చిన ఇల్లు నాకు ఎందుకు ఇవ్వకు నా ఇల్లు మీరు ఒక ఇంటి దొరికితారా? మీరు చెప్తా ఒక ఇంట్లో దొరికిచ్చాడు, ఒక ఇంట్లో దొరికి సార్ మేము ఇచ్చేది కాదు సార్. పేరు చేసిరు, మీ పేరు చేసిరు. మీరు కొడుకు ఇస్తావు, కోడలికి ఇస్తావు, ఇలా అత్తకి ఇస్తావు, నా కథ ఇల్లు ఇవ్వవు సార్. మీ ఫైల్ అవుట్ చేసిన ఏమంటే ఇద్దరికి ఇస్తారు మీరు సార్. ఒకటేనా సార్? నాకు అన్యాయం జరిగింది, అన్యాయం